ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 14 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఆ కార్ ఈస్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 15 km/h. దీన్నే KMH ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు. వైల్ అనదర్ సిమిలర్ కార్ ఈజ్ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 45 km/h. అంటే ఇదొక స్పీడ్ V1 అని కార్ 1, ఇది V2 అని తీసుకుందాం. ఫైండ్ ది రేషియో ఆఫ్ దేర్ కైనెటిక్ ఎనర్జీస్. వాటి కైనెటిక్ ఎనర్జీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డేటా ఎంటర్ అవుతాం అంటే ఇలా పార్టీషన్ చేసుకుని ఇది కార్ 1 డీటెయిల్స్, ఇక్కడ కార్ 2 డీటెయిల్స్, ఇక్కడ దీని మాస్ మనం M అని తీసుకుందాం, M kgs. ఇక్కడ కూడా మాస్ M kgs అవుతుంది. ఎలా చెప్పగలం? సిమిలర్ కార్ అని ఇవ్వడం జరిగింది. అంటే రెండు ఒకేలాంటి కార్లు, రెండుకి ఒకటే మాస్ ఉంటుందని అర్థం. ఇప్పుడు దీని యొక్క స్పీడ్ లేదా వెలాసిటీ, ఈ రెండు వాల్యూస్ వేరు కాబట్టి ఇది V1 అని 15 kmph, అలాగే దీని యొక్క స్పీడ్ V2 అని తీసుకుందాం 45 kmph. ఇప్పుడు వీటి కైనెటిక్ ఎనర్జీస్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ KE ఆఫ్ కార్ 1 ఈ రేషియో, అలానే KE ఆఫ్ కార్ 2 రెండు ఫైండ్ అవుట్ చేసి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. KE ఆఫ్ కార్ 1 ఫార్ములా ఏంటి? ఆఫ్ M V². ఇక్కడ V బదులు V1 అంటే V1². అంటే ఇదంతా ఏంది? హాఫ్ ఇంటూ M అంటే M రాద్దాం, V1² అంటే 15². ఇలా ఉంచేద్దాం. ఇక్కడ ఇది హాఫ్ M V², V అంటే V2 ఉంది కాబట్టి V2². ఇది హాఫ్ యాస్టీజ్ రాసి M యాస్టీజ్ రాసి V2 అంటే 45 కదా, సో 45². ఇదిలా ఉంచుదాం. ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. రేషియో దేని రేషియో? కైనెటిక్ ఎనర్జీ రేషియో. అంటే KE ఆఫ్ కార్ 1 బై KE ఆఫ్ కార్ 2. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది? హాఫ్ M 15². ఇది హాఫ్ M 45². హాఫ్ క్యాన్సిల్, M క్యాన్సిల్, ఈ రెండు ఒకే స్క్వేర్ రాసేద్దాం. 15 బై 45 హోల్ స్క్వేర్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే ఇది 15 1 జార్, 15 3 జార్, అంటే 1² బై 3². 1² అంటే 1, 3² అంటే 9. రేషియో మనం 1:9 అని చెప్పొచ్చు. దేర్ఫోర్ క్లంక్లను రాసేద్దాం. ఫైండ్ తీసేసి ది రేషియో ఆఫ్ దేర్ కైనెటిక్ ఎనర్జీస్ ఈజ్ 1:9. దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 14 అనేది కంప్లీట్ అయింది.